Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. 5 సార్లు ఐపీఎల్ విన్నర్స్, జట్టులో అనుభవం ఉన్న ప్లేయర్స్, ప్రపంచంలో నెంబర్ 1 బౌలర్. ప్రపంచంలోనే టాప్ ప్లేయర్స్ ఆ జట్టు సొంతం కాని పాయింట్ పట్టికలో మాత్రం చివరి స్థానం. 13 సీజన్ల తర్వాత ఐపీఎల్ను విజయంతో ఆరంభించిన ఆ తర్వాత వరుస ఓటములు ఆ జట్టును కుంగదీశాయి. కానీ తెలుగు కుర్రాడి అద్భుత పోరాటం, కొత్త కుర్రాళ్ళ జోరు, వరుసగా 4 పరాజయాల తర్వాత ఓ విజయం దక్కింది. ఇది ముంబై ఇండియన్స్ జట్టు కథ. నిన్న గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్తో జరిగినటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ సాధించింది. ఇక ఈ మ్యాచ్లో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఒకానొక దశలో పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో 14 ఓవర్లకు 103 పరుగులతో నిలిచిన ముంబై జట్టు సునాయాసంగా ముంబైకి మరో ఓటమి ఖాయమని అంతా భావించారు. 150, 160 కూడా చేయదు కావచ్చు అనుకున్నారు. కానీ అప్పుడు మొదలైంది మన తెలుగు కుర్రాడి తిలక్ తుఫాన్. ఆ దెబ్బకు గుజరాత్ బౌలర్ల గణాంకాలు చెల్లా చెదరైపోయాయి. ముంబై స్కోరు పట్టపగ్గాలు లేకుండా దూసుకువెళ్ళింది. తొలి 22 బంతుల్లో 19 పరుగులు చేసిన తిలక్ ఇన్నింగ్స్ ముగిసేసరికి 45 బంతులలో ఏకంగా సెంచరీ కొట్టేసేశాడు. అనూహ్యంగా ప్రత్యర్థికి 200 లక్ష్యాన్ని నిలిపిన ముంబై తర్వాత బంతితోనూ రాణించి ఘన విజయాన్ని అందుకుంది. 99 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తుగా ఓడించింది ముంబై ఇండియన్స్. ఇక ప్రతి మ్యాచ్లో ముంబై అనుకున్న దానికంటే పెద్ద స్కోరే చేసిన బుమ్రా సహా బౌలర్లందరూ తేలిపోతున్న నేపథ్యంలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్ను చేతనలో ఏమాత్రం ఆపగలదో అనుకున్నారు. పాత రోజులను గుర్తుకు తెస్తూ ముంబై బంతికి రెచ్చిపోయింది. బంతితో పాటు ఈ సీజన్లో తొలిసారిగా బౌలింగ్ దాడిని తనే ఆరంభించినటువంటి బుమ్రా తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. సాయి సుదర్శన్ బుమ్రా బంతిని డ్రైవ్ చేయబోయి పాయింట్లో దొరికిపోయాడు. ఈ శుభారంభం తర్వాత ముంబై బౌలర్లు రెచ్చిపోయిన రెట్టింపు ఉత్సాహంతో బౌలింగ్ చేశారు. కెప్టెన్ హార్దిక్ ప్రమాదకర బట్లర్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా ఇన్నింగ్స్కు వెన్నుముకలా నిలిచేటువంటి శుభం గిల్ను ఇంపాక్ట్ ప్లేయర్ అశ్వనీ కుమార్ అవుట్ చేసి జీటీని కోలుకోలేనటువంటి దెబ్బతీశాడు శాంట్నర్. ఒకే ఓవర్లో సుందర్ ఫిలిప్స్ని అవుట్ చేయడంతో గుజరాత్కు భారీ ఓటమి తప్పదని తేలిపోయింది. అశ్వనీ కుమార్ ఇంకో 3 వికెట్లతో మిడిల్ ఆర్డర్ పనిపట్టగా గజన్ఫర్ 2 వికెట్లతో తోకను తెంచి గుజరాత్ కథ ముగించాడు. మరోపక్క ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే టాస్ ఓడిన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ముంబై కొత్త ఓపెనర్ డానిష్ మల్లేవార్ 2 పరుగులు చేసి గత పంజాబ్ మ్యాచ్లో సెంచరీ హీరో డికాగ్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ సూర్యకుమార్ యాదవ్లు ఇలా వరుసగా అందరూ పెవిలియన్ బాట పడుతున్నారు. అప్పటికి ముంబై స్కోర్ 46 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత టాప్ ఆర్డర్లో కొంచెం మెరుగ్గా ఆడుతున్న నమన్దీర్ 4వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. దీంతో 14 ఓవర్లకు ముంబై స్కోరు 103 పరుగులు 4 వికెట్ల నష్టానికి ఉంది. అప్పటికి తిలక్ వర్మ 22 బంతులలో 19 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క బౌండరీ కూడా లేదు. ఇన్నింగ్స్ గమనం ప్రకారం ముంబై 160 పరుగులు చేస్తే గొప్ప అనుకున్నట్లుగా కొనసాగింది పరిస్థితి. అప్పటికి తిలక్ వర్మ ఆట చూస్తే తర్వాతి మ్యాచ్కు తుది జట్టులో అయినా ఉంటాడా అన్న అనుమానాలు కలిగే ఆ స్లో ఆట చూసి. కానీ తర్వాతి ఓవర్ నుంచి 14 ఓవర్ తర్వాత నుంచి అంత సీన్ మారిపోయింది. ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా రెచ్చిపోయాడు తిలక్ వర్మ. అప్పటిదాకా పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డ బ్యాటర్ గుజరాత్ బౌలర్లపైన విరుచుకుపడ్డాడు. ప్రసిద్ధ బౌలింగ్లో 6-4-4 బాద్దండతో అతడి విధ్వంసం మొదలైంది. తర్వాత రషీద్ బౌలింగ్లోనూ 6-4 కొట్టిన తిలక్ అశోక్ వర్మ వేసిన 18వ ఓవర్లో విశ్వరూపమే చూపించాడు. వరుసగా ఒక 6, 2 4లు మరొక 6తో లాస్ట్ బంతిని కూడా 6తో ఆ ఓవర్లో 26 పరుగులు రాబట్టాడు. ప్రసిద్ధ్ వేసిన ఆఖరి ఓవర్లో చివరి బంతికి 4 కొట్టి సెంచరీ పూర్తి చేశాడు తిలక్. అలా తిలక్ చితక్కొట్టడంతో ముంబై భారీ స్కోరు సాధించింది. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 100 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. దీంతో 99 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్.